గత కొన్ని వీడియోల నుంచి మనము టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ సిలబస్ ప్రకారము అందులో ఏవైతే టాపిక్ కేటాయించారో ఆ టాపిక్స్ మీద గ్రామర్ వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీద ఇంకా మీకు మంచి అవగాహన కలగాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాక్టీస్ పేపర్స్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే చాలా ప్రాక్టీస్ పేపర్స్ను మనం ప్రాక్టీస్ చేశాము. సో ఈ వీడియోలో ఇంకొక ప్రాక్టీస్ పేపర్ను ప్రాక్టీస్ చేద్దాము. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఐ వాజ్ టయర్డ్ డాష్ ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. సో ఇవన్నీ కూడా కంజంక్షన్కు సంబంధించినటువంటి బిట్స్. సో ఆ కంజంక్షన్కు సంబంధించినటువంటి బిట్స్ మీద ఈరోజు మనము ప్రాక్టీస్ పేపర్ను ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఐ వాజ్ టయర్డ్ డాష్ ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. నేను అలసిపోయాను కాబట్టి నేను తొందరగా పడుకున్నాను. సో ఇక్కడ ఏమొస్తుంది? ఐ వాజ్ టయర్డ్ బికాజ్ ఐ వెంట్ టు బెడ్. ఐ వాజ్ టయర్డ్ సో ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. ఐ వాజ్ టయర్డ్ బట్ ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. ఐ వాజ్ టయర్డ్ అండ్ ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. సో ఆన్సర్ ఏమొస్తుంది? థింక్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో. ఆన్సర్ సో. ఆన్సర్ అనేటువంటి సో. సో ఎప్పుడు ఉపయోగిస్తామంటే సో ఈజ్ యూజ్ టు షో ద రిజల్ట్ ఆఫ్ బీయింగ్ టయర్డ్. ఓకే, సో అంటే దీని యొక్క రిజల్ట్ను చెప్పేటప్పుడు మనం ఇక్కడ షో అనేటువంటి సో అనేటువంటి కంజంక్షన్ను మనము ఉపయోగిస్తాం. సో ఐ వాజ్ టయర్డ్ సో ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. నెక్స్ట్, he failed dash he worked hard. He failed and he worked hard. He failed because he worked hard. He failed although he worked hard. He failed if he worked hard. రైట్? సో ఆన్సర్ ఏమొస్తుందో ఒకసారి థింక్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఆల్దో, అయినప్పటికీ. ఆల్దో ఎక్స్ప్రెస్ కాంట్రాస్ట్ బిట్వీన్ టూ ఐడియాస్. టూ ఐడియాస్ మధ్యలో ఉన్నటువంటి కాంట్రాస్ట్ను తెలియజేయడానికి మనము ఈ ఆల్దో అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. ఈ ఫెయిల్ ఆల్దో హీ వర్క్డ్ హార్డ్. అతను కష్టపడినప్పటికీ ఫెయిల్ అయిపోయాడు. హీ ఈజ్ పూర్ డాష్ హానెస్ట్. హీ ఈజ్ పూర్ ఆర్ హానెస్ట్. He is poor and honest. He is poor but honest. He is poor because honest. Answer but. He is poor but honest. Okay? He is poor but honest. You will pass dash you study well. You will pass dash you study well. You will pass unless you study well. You will pass if you study well. You will pass although you study well. You will pass because you study well. సో ఇది కండిషనల్ సెంటెన్స్. అంటే నువ్వు బాగా చదివితే పాస్ అవుతావు. రైట్? సో ఏమి ఉపయోగిస్తాం ఇక్కడ? ఇఫ్ను ఉపయోగిస్తాం. రైట్? సో ఆన్సర్ వచ్చేసి బి. యూ విల్ పాస్ ఇఫ్ యూ స్టడీ వెల్. నెక్స్ట్, ఐ స్టేడ్ హోమ్ డాష్ ఇట్ వాజ్ రెయినింగ్. వర్షం పడ్డది కాబట్టి నేను ఇంటి దగ్గర ఉన్నా. ఓకే, ఐ స్టేడ్ హోమ్ because it was raining. I stayed home so it was raining. I stayed home but it was raining. I stayed home or it was raining. So what is the answer here? Because. Reason చెప్తున్నాం. I stayed home because it was
raining. He is rich dash unhappy. He is rich and unhappy. He is rich because unhappy. He is rich but unhappy. He is rich or unhappy. నేను ఆన్సర్ చెప్పే ముందే ఒకసారి మీరు థింక్ చేయండి, ఏ ఆన్సర్ అక్కడ, ఏ ఆప్షన్ అక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతుందో. రైట్? సో హియర్ ఆన్సర్ ఈజ్ బట్. హీ ఈజ్ రిచ్ బట్ అన్హ్యాపీ. అతను ధనవంతుడు అయినప్పటికీ సంతోషంగా లేడు. నెక్స్ట్, యూ కెన్ టేక్ టీ డాష్ కాఫీ. యూ కెన్ టేక్ టీ అండ్ కాఫీ. You can take tea or coffee. You can take tea, so coffee. You can take tea, but coffee. Here, the answer is R. You can take tea or coffee. నువ్వు కాఫీ కానీ లేదా టీ కానీ ఏదైనా ఒకటి తీసుకో అని అర్థం. రైట్? కాఫీ తీసుకుంటావా, టీ తీసుకుంటావా? Next, I will call you dash I reach home. I will call you because I reach home. I will call you when I reach home. I will call you if I reach home. I will call you although I reach home. Answer is when. I will call you when I reach home. నేను ఇంటికి చేరుకోగానే నీకు కాల్ చేస్తాను. He didn't come dash he was ill. He didn't come and he was ill. He didn't come because he was ill. He didn't come so he was ill. He didn't come but he was ill. Because. He didn't come because he was ill. అతను జబ్బు పడినాడు కాబట్టి రాలేదు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు. Dash he was late. He didn't miss the bus. Although he was late, he didn't miss the bus. Because he was late, he didn't miss the bus. So he was late, he didn't miss the bus. And he was late, he didn't miss the bus. Answer, although. Although he was late, he didn't miss the bus. అతను లేట్ అయినప్పటికీ బస్ మిస్ కాలేదు. అతనికి లేట్ అయినప్పటికీ బస్ మిస్ కాలేదు. She sang dash danced. She sang but danced. She sang because danced. She sang and danced. She sang or danced. Answer, and. She sang and danced. ఆమె పాట పాడింది, అదేవిధంగా డ్యాన్స్ చేసింది. Don't go out dash it rains. Don't go out if it rains. Don't go out unless it rains. Don't go out because it rains. Don't go out and it rains. Answer, unless. Don't go out unless it rains. He is both intelligent dash hardworking. He is both intelligent or hardworking. He is both intelligent and hardworking. He is both intelligent but
hardworking. He is both intelligent, so hardworking. Answer and. He is both intelligent and hardworking. Next, we missed the bus. Dash, we walked home. We missed the bus and we walked home. We missed the bus because we walked home. We missed the bus, so we walked home. We missed the bus, although we walked home. Answer, so. We missed the bus, so we walked home. He will not come, dash, you invite him. He will not come, although you invite him. He will not come if you invite him. He will not come unless you invite him. He will not come and you invite him. He will not come unless you invite him. So here answer is unless. Next, I don't know dash she is coming. I don't know because she is coming. I don't know when she is coming. I don't know although she is coming. I don't know so she is coming. Choose the correct answer. అండ్ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయగలరు, వీడియోను లైక్ చేయగలరు. ఆన్సర్ వెన్. ఐ డోంట్ నో వెన్ షీ ఈజ్ కమింగ్. She must be tired, dash, she was working all day. She must be tired because she was working all day. She must be tired or she was working all day. She must be tired and she was working all day. She must be tired but she was working all day. Answer because. She must be tired because she was working all day. Either of you start now, dash will be late. Either of you start now and you will be late. Either of you start now, so you will late. Either of you start now or you will late. Either of you start now because you will late. Choose the correct answer and subscribe. Answer R. సో ఈ విధంగా ఈదర్ అనేటువంటి కనుక వస్తే అక్కడ కంపల్సరీ మధ్యలో మనం ఆర్ రాయవలసి ఉంటుంది. డాష్ ఐ విల్ ఇల్, డాష్ ఐ వాజ్ ఇల్, ఐ వెంట్ టు స్కూల్. డాష్ ఐ వాజ్ ఇల్, ఐ వెంట్ టు స్కూల్. బికాస్ ఐ వాజ్ ఇల్, ఐ వెంట్ టు స్కూల్. ఆల్దో ఐ వాజ్ ఇల్, ఐ వెంట్ టు స్కూల్. సో I was ill, I went to school. But I was ill, I went to school. The answer is although, right? Although I was ill, I went to school. Next, I don't know whether I don't know whether he will come or not. I don't know whether he will come, dash not. I don't know whether he will come and not. I don't know whether he will because not. I don't know whether he will come if not. Correct answer is R.
ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్. ఓకే, సో ఇవి ఈ కంజంక్షన్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలను తప్పకుండా తెలియచేయగలరు. ఓకే, నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో ఉండాలనేది కూడా తప్పకుండా తెలియచేయగలరు. వీటితో పాటు గవర్నమెంట్ సిలబస్ ప్రకారం ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ మీద నేను కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి కావచ్చు, సోషల్ సబ్జెక్టుకు సంబంధించింది కావచ్చు, సైకాలజీ కావచ్చు, బయాలజీ సబ్జెక్ట్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అన్ని వీడియోలు ప్లేలిస్ట్లో కలవు. అదేవిధంగా ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతున్నటువంటి వాటి మీద క్లిక్ చేసిన ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి టోటల్ వీడియోలు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.